వరల్డ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడి వచ్చేసింది. థియేటర్స్ ముందు ప్రభాస్ ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తోంది. బెనిఫిట్ షోతో పండగ వాతావరణం వచ్చేసింది. ఇంతకు సినిమా ఎలా ఉంది? మన డైనోసార్ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాడా? పాన్ వరల్డ్ స్టార్ గా ప్రభాస్ ప్రమోట్ అయ్యాడా? నాగ్ అశ్విన్ తన మ్యాజిక్ తో ప్రపంచాన్ని షేక్ చేశాడా? చూసేద్దాం రండి మరి మన స్పెషల్ రివ్యూలో. ఫైనల్లీ కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూసిన కల్కి మూవీ రిలీజ్ అయిపోయింది. కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. సినిమా చూసిన జనాలు ఓ రేంజ్ లో కల్కి సినిమాను పొగిడేస్తున్నారు. సినిమా నెక్స్ట్ లెవెల్ అని ప్రశంసలు చేస్తున్నారు. కల్కిలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నాగ్ అశ్విన్ ప్రభాస్ ను ఎలా చూపించాడు? ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ గా ప్రమోట్ అయ్యాడా? నాగ్ అశ్విన్ డైరెక్షన్ వేరే లెవెల్ అని, ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూసినట్టు మరి ఏ సినిమాలో చూసి ఉండమని నిజంగా రెబల్ అభిమానులకు ఇదో ఫుల్ మీల్ సినిమా అని అంటున్నారు. వరల్డ్ వైడ్ గా యునానిమస్ గా ఇదే టాక్ వస్తోంది. తెలుగు చిత్రసీమలో సైన్స్ ఫిక్షన్ విభాగంలో ఒక విశిష్ట చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రం ప్రస్తుత కాలానికి విభిన్నమైన భవిష్యత్తును ప్రతిబింబించే కథతో ముందుకు వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భవిష్యత్తు ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇంతకు కల్కి స్టోరీ ఏంటి? నాగ్ అశ్విన్ ఈ సినిమాను డ్రైవ్ చేసిన విధానం ఎలా ఉంది? స్టోరీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎలా ఉన్నాయి? 2898 ఏడి సంవత్సరంలో సెట్ అయిన ఈ సినిమా భవిష్యత్ ప్రపంచంలోకి ఒక విభిన్నమైన సమాజాన్ని, అనేక సాంకేతికత పరిజ్ఞానాలను చూపిస్తుంది. ఈ కథలో మనుషుల మధ్య సంబంధాలు, నైతికత, సాంకేతికత ప్రభావాలు వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. కథలో హీరో పాత్రలో ప్రభాస్ వారి ప్రయాణం, ఆత్మాన్వేషణను ఆకర్షణీయంగా చూపించారు. కథలోకి హీరో ఎలా ప్రవేశిస్తాడు, భవిష్యత్తులో మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఆసక్తిగా తీర్చిదిద్దారు. అంతేకాదు, పురాణాలను లింక్ చేసుకుని టెక్నాలజీని ఉపయోగించి నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు అని థియేటర్స్లోకి వెళ్ళి సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనం సరికొత్త లోకంలోకి వెళ్ళిపోతామని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు, పురాణాలను ఆధునిక ప్రపంచాన్ని కంబైన్ చేసి నాగ్ అశ్విన్ కథను మలచిన తీరును ఓ రేంజ్లో ప్రశంసలు వచ్చేస్తున్నాయి. సినిమాకు మెయిన్ హైలైట్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభిమానిని, అలాగే జనాలను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కల్కి మూవీ ఎలా రన్ అయింది? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఎలా సాగింది? ఇందుకు క్లైమాక్స్ ఎలా ఉంది? అసలు కల్కి ప్లస్లేంటి, మైనస్లేంటి? కల్కి మూవీ మైథలాజికల్ అవ్వడంతో చాలా మందికి కథ అర్థమయ్యి అవనట్టు ఉంది. కొంతమంది ఏదో ప్రభాస్ కట్అవుట్ కోసం వెళ్ళాలి అంటే, మరికొందరు మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ తప్ప ఏమీ లేదు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా బోర్, కథ చాలా నిదానంగా నడుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పర్వాలేదు అనిపించుకుంది. ఫైనల్గా పర్వాలేదని చెప్పాలి. కాకపోతే ప్రతి పాత్రకు తీసుకున్న నటీనటులు మాత్రం హైలైట్గా కనిపిస్తున్నారని చెప్పవచ్చు. నాగ్ అశ్విన్ కాస్టింగ్ మాత్రం అద్భుతంగా తీసుకున్నారు. ఈ సినిమాలో అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకోనెల నటన బాగుంది. అలాగే రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తలుక్కున మెరవడం ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. ఇక క్లైమాక్స్ అయితే అసలు ఎవరూ ఊహించిన విధంగా 100 రెట్లు ట్విస్టులతో భలే మలుపు తిప్పారు అని, నాగ్ అశ్విన్ మైండ్ అద్భుతమైన విధంగా వర్క్ చేసింది అని, ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్లు లేరు అని ఓ రేంజ్లో పొగిడేస్తున్నారు. సో ఇది కల్కి 2898 ఏడి స్పెషల్ రివ్యూ. మీకు ఈ మూవీ థియేటర్స్లో చూసేయాలి అన్న కోరిక పుట్టేసింది కదూ. మరెందుకండి ఆలస్యం, దగ్గరలోని థియేటర్కి వెళ్ళి ఆ వావ్ మూమెంట్ని ఎంజాయ్ చేసేయండి మరి.